పర్యటన సందర్భంగా అక్కడ మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళు వెలిబుచ్చినటువంటి అభిప్రాయాలు, వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మరోసారి గుర్తు చేయడం, మరింత వివరణ ఇవ్వడం బాధ్యతగా భావించి వాళ్ళ మీతో మాట్లాడుతున్నాను. గతంలో చాలాసార్లు చెప్పుకున్న విషయాలే అయినప్పటికీ కూడా మరోసారి గుర్తు చేయడం సందర్భాన్ని బట్టి అవసరం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి సారథ్యంలో 90% పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డి పనులను విస్మరించి వాటి ప్రస్తావన లేకుండా అదేది జరగనట్లు 34 నెలల క్రితం కేసీఆర్ గారు ఆన్ చేసినటువంటి నర్లాపూర్ పంపు ఇవాళ కొత్తగా నిన్నగాక మొన్న మళ్ళా స్టార్ట్ చేసి రేవంత్ రెడ్డి గారు సమీక్ష చేసినాకనే పాలమూరులో ఆయన పాదం మోపినాకనే కృష్ణా జలాలు ఏదో పాలమూరులో దుంకినాయనేటువంటి బిల్డప్ ఇవ్వడం, అది అపరిపక్వత అనాలనా, అవగాహన రాహిత్యం అనాలనా, లేకుంటే ప్రజలు ఇంత ఏమి తెలియకుండా ఉన్నారు, అమాయకంగా ఉన్నారు అనేటువంటి వీళ్ళ అహంకారపూరిత ధోరణ అర్థం కావట్లేదు. ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వం ఒక కొనసాగింపు, ప్రజాస్వామ్యంలో కొనసాగింపు ప్రక్రియ. పార్టీ ఏదున్నా 5 ఏళ్లకోసారి ఎవరు అధికారంలోకి వచ్చినా నిరంతరం కొనసాగేది. ఏ సమయంలో ఏ కాలంలో ఎవరి విధాన నిర్ణయాల వల్ల, ఎవరి ముందు చూపు వల్ల ఏ మేరకు ఎంత సత్వరంగా పరిష్కారాలు ప్రజలకు జరిగినాయనేటువంటిదే ప్రామాణికం. ఎప్పుడైనా అక్కడి నుంచి ముందుకు చెప్పాల్సి ఉంటుంది ఏదైనా చెప్తే. గతంలో మేము కూడా చాలాసార్లు చెప్పినాం. కేఎల్ఐ కానీ, భీమా కానీ, నెట్టెంపాడు కానీ, కోయిల్ సాగర్ కానీ, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండేటువంటి ఈ ప్రాజెక్టులు మొదలుపెట్టినా కూడా కంటి తుడుపు చర్యలుగా మొదలుపెట్టి జలయజ్ఞంలో వేగం పెంచినట్లు నటించి అంతిమంగా పెండింగ్ ప్రాజెక్టులుగానే వాటిని వదిలేసిపోయింది సమైక్య రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ ఏర్పడే నాటికి ఆనాటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కానీ, అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వం కానీ పాలమూరు జిల్లాకు వాళ్ళ ప్రయత్నంగా ఇచ్చినటువంటి నీళ్ళు అనేటువంటివి మేము చాలాసార్లు చెప్పినాం. కేఎల్ఐలో కేవలం 12,000 ఎకరాలు మాత్రమే మొదటి లిఫ్ట్లో. నెట్టెంపాడు వాళ్ళ హయాంలో పూర్తయింది, కొద్ది భాగం మిగిలి ఉండే. భీమా ఫేజ్ 1 ఫేజ్ 2లో దాదాపు 70-75% పనులు పూర్తి అయి ఉండే, వాటిని మేము పూర్తి చేసినాం. కేఎల్ఐకి సంబంధించి మాత్రం, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి మాత్రం దాదాపు 30 సంవత్సరాల పైచిలకు ఆ ప్రాజెక్టు దాని యొక్క తొలి ఆలోచన వచ్చినప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం చేపట్టి దాన్ని పూర్తి చేసే వరకు 30 సంవత్సరాలు అయితే, ఆ 30 సంవత్సరాలలో 26 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం కాంగ్రెస్ 2 ప్రభుత్వాలు కలిపి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టినటువంటిది 2,600 కోట్లు మాత్రమే. ఎక్కడికక్కడ పనులను వదిలేసినారు. అటువంటి దాన్ని తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారు సమీక్ష చేసి ఆగిపోయినటువంటి పనులను సత్వరంగా పూర్తి చేసి నీళ్ళు ఇచ్చేటువంటి ఉద్దేశంతో మా కాలంలోనే, కేసీఆర్ కాలంలో సుమారు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం 4 ఏళ్ల కాలంలో. వాళ్ళు 26 ఏళ్ల కాలంలో 2,000 పైచీల కోట్లు ఖర్చు చేస్తే మేము 4 ఏళ్ల కాలంలో సుమారు 3,000 కోట్లు, 3,000 కోట్లకు 150 కోట్లు తక్కువ ఖర్చు చేసినాం. ఫలితం ఇచ్చినాం. 4.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం. మీరు 12,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తే దీనికి ప్రామాణికత ఏంది? ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం బడ్జెట్లో ఎంత ఖర్చు అయింది ఆ ప్రాజెక్టుకి అనేది ప్రభుత్వంలో లెక్క ఉంటుంది. ఆ లెక్కలు తీసే మేము చూపించినాం. ఎంత పని ఎప్పుడెప్పుడు పూర్తయింది అనేటువంటి దానికి ఇంజనీర్లు రికార్డు చేసినటువంటి రికార్డులు ఉన్నాయి. ఏ కెనాల్ లెంత్ ఎంత అయింది, ఏ సర్జి పూలు ఎప్పుడు తవ్వినరు, ఏ పంపులు ఎప్పుడు ఫిట్ చేసినరు, ఏ కరెంటు లైన్లు ఎప్పుడు గుంజినరు, ఎప్పుడు సివిల్ వర్క్లు అయినాయి, ఎప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్, ప్రతిదానికి రికార్డు ఉంది కదా. ఈ రికార్డుల ఆధారంగానే మేము 1కి 100 సార్లు చెప్పినాం. గత ప్రభుత్వం ఏం చేసింది, ఎంతవరకు చేసింది, మిగతాది మేము ఎంత చేసుకొచ్చినామని చెప్పినాం. కానీ మొత్తం మేము చేసినామని అన్నాడు చెప్పలే. పూర్తి చేసినాం, వేగంగా చేసినాం, ఫలితం తొందర ఇచ్చామని చెప్పినాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సమైక్య రాష్ట్రంలో కలిసినటువంటి పాపానికి, లేదా మమ్మల్ని కలిపిన పాపానికి పాలమూరు జిల్లా రైతాంగం కానీ, పాలమూరు జిల్లా ప్రజలు కానీ మొత్తంగా 2 తరాల జీవితాన్ని కోల్పోయినారు. 174 టీఎంసీల ప్రాజెక్టులను కట్టుకోవడానికి సర్వం సిద్ధం చేసుకున్నటువంటి ఆనాటి ప్రభుత్వంలో, హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వంలో, బూరుగుల రామకృష్ణారావు గారి ప్రభుత్వంలో తలపెట్టినటువంటి ప్రాజెక్టులను సమైక్య రాష్ట్రం ఏర్పడినాక, నీలం సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఈ ప్రాజెక్టులను అన్ని రద్దు చేసి పడేసినారు. పాలమూరుకు దక్కింది ఏంది? దక్కవలసినటువంటి భీమా 100 టీఎంసీలు, అప్పర్ కృష్ణ దాదాపు 70 టీఎంసీలు, 60-50 తుంగభద్ర కలిపి 70 టీఎంసీలు,
అన్నీ కలిపి 174 టీఎంసీలతో పారాల్సినటువంటి పాలమూరు జిల్లా ఎగువననే గ్రావిటీతో రావాల్సినటువంటి ప్రాజెక్టులు మొత్తం రద్దయిపోయి దక్కింది ఏంటంటే బచావత్ యొక్క ట్రిబ్యునల్ జస్టిస్ బచావత్ గారు దయదలిసి ఇచ్చినటువంటి 20 టీఎంసీలు ఇస్తే దాంట్లోకి వెళ్ళి 18 టీఎంసీలని కట్టేటప్పటికి 11 టీఎంసీలని ఆఖరికి ఇప్పుడు 6.5 టీఎంసీల జూరాల. అంతకుముందు నిజాం కట్టించినటువంటిది ఆర్డీఎస్ కింద 87,000 ఎకరాలు ఉంటేనంటే అది అడుగంటిపోయి 10-20,000 ఎకరాలు. ఇది మాత్రమే ఉండినటువంటి పాలమూరు ముఖ చిత్రం. అటువంటి పాలమూరును తెలంగాణ తెచ్చినాక తెలంగాణ తెచ్చే క్రమంలోనే పాలమూరు మొత్తం తెలంగాణ ఉద్యమంలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించింది. పాలమూరు స్థితిగతులు కానీ, ఆనాటి కరువు కానీ, వలసలు కానీ, పేదరికం కానీ, ఆకలి చావులు కానీ, అంబలి కేంద్రాలు నడిపినటువంటి దృశ్యాలు కానీ, విధ్వంసమైనటువంటి పాలమూరు చిత్రం కానీ, ఇది తెలంగాణ ఉద్యమానికి ఆటైనా పాటైనా ఉపన్యాసమైనా ఒక కథా వస్తువు అయింది అన్నాడు. అటువంటి పాలమూరును కేసీఆర్ గారు దీక్ష తీసుకొని పట్టుదలతోన పాత ప్రాజెక్టులను పూర్తి చేసి చెరువుల కుంటలను దురస్తు చేసి పాలమూరు రంగారెడ్డి ఉనికిలోకి వచ్చే నాటికే దాదాపు 10 లక్షల ఎకరాలు చెరువుల కుంటలు కావచ్చు, కాలువల ద్వారా కావచ్చు, చెక్ డ్యాంల ద్వారా కావచ్చు, యాసంగి వానాకాలం సీజన్లో ఒక 50,000 ఇటు అటుగా ఒకసారి నీటి పారక మొదలైందంటే దాదాపు 10 లక్షల ఎకరాలు వానాకాలం, 7-8 లక్షల ఎకరాలు యాసంగిలో వరి పంటలు పండేటువంటి ఒక ముఖ చిత్రాన్ని మనం ఆవిష్కరించినాం. ఇది కళ్ళ ముందలు ఉంది, రైతులు అనుభవించిండ్రు, రైతుల అనుభవంలో ఉంది. పంటలు పండినాయి, రైతు బంధు వచ్చింది, సుభిక్షంగా అయినరు, ఇండ్లు బాగైనాయి, ఊర్లు బాగైనాయి, ఆర్థిక స్థితిగతులు పెరిగినాయి, వ్యాపారం పెరిగింది, వర్తకం పెరిగింది, కొత్త జిల్లాలైనాయి, ఆర్థిక కేంద్రాలుగా వృద్ధి చెందినాయి, గృహ నిర్మాణం పెద్ద ఎత్తున మొదలైంది. వివిధ సామాజిక కోణాలలో, ఆర్థిక కోణాలలో పాలమూరు ముఖ చిత్రం మారింది. ఈ స్థితి ఒకటి సరిపోదు. ప్రారంభంలోనే ఒకవైపు పెండింగ్ ప్రాజెక్టుల కృషి చేస్తూనే పాలమూరులో ఉండేటువంటి సాగుకు యోగ్యమైనటువంటి 35 లక్షల ఎకరాల భూమిలో అత్యధిక భాగం భూమిని వినియోగంలోకి తేవాలంటే ఒక మరో భారీ ప్రాజెక్టే అవసరం, దీనికి శరణమని ఉద్యమ కాలంలో మాట్లాడుతూ వచ్చినటువంటి పాలమూరు రంగారెడ్డిని శ్రీశైలం దగ్గర సోర్స్ పెట్టి దానికి కూడా తుంగభద్ర నీళ్ళు వచ్చి కింద శ్రీశైలంలో జూరాల దిగువన కలుస్తాయి, అలంపూర్ దగ్గర దిగువన శ్రీశైలంలో కలుస్తాయి కాబట్టి ఆ నీళ్లను వాడుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. అది ఒకటే 400 టీఎంసీలు వస్తుంది. కాబట్టి పాలమూరు రంగారెడ్డికి సోర్స్ అనేటువంటిది నిరంతరం నీళ్లు ఉండేటువంటి ఒక సోర్స్గా శ్రీశైలంలో పెట్టి అక్కడి నుంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కన్సీవ్ చేసి 8 నెలల్లోనే ఎస్టిమేట్స్ కంప్లీట్ చేసినంత భారీ ప్రాజెక్టుకు. సమైక్య రాష్ట్రంలో కట్టిన ఏ ప్రాజెక్టు కూడా 8 నెలలు కాదు, 8-10 ఏండ్లు కేవలం ఎస్టిమేట్స్కు తీసుకునేది ఆనాటి ప్రభుత్వాలు, ఎస్టిమేట్స్ తయారు చేయడానికే. అటువంటిది 8 నెలల కాలంలో ఎస్టిమేట్స్ కంప్లీట్ చేసి జూన్ 2015 నాడు శంకుస్థాపన చేసి, అంటే ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే సొంత నిధులతోన, ఎందుకంటే అప్పటికే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తలపెడుతున్నాం అనగానే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొరీలేయడం మొదలుపెట్టినారు. ఇది కొత్త ప్రాజెక్టు కాబట్టి అనుమతి తీసుకోవాలన్నారు, జలసంఘం అనుమతి కావాలన్నారు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి కావాలన్నారు. లేదు, ఇదివరకే దీని సర్వే కోసము ఎస్టిమేట్స్ కోసం జీవో పాస్ అయింది కాబట్టి ఇది పాత ప్రాజెక్ట్ అనేటువంటి ఆ కండిషన్తోన, ఆ లీగల్ ఎక్స్క్యూజెస్తోన మనం ముందుకు పోయినాం. అవాంతరాలు ఏదైనా అనుకోకుండా వస్తే ప్రాజెక్టు నిధుల లేమితో ఇబ్బంది పడవద్దు అనేటువంటి ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతోన పాలమూరు రంగారెడ్డిని చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం పాలమూరు చరిత్రలో, పాలమూరు జిల్లాకు వర్తింపేటువంటి అంశంలో. అంత ప్రాధాన్యతతోన పాలమూరుకు నిధులు కేటాయించి సర్వే చేసి మంత్రులను, ఎమ్మెల్యేలను దాని చుట్టూ పెట్టి 24 గంటలు సమీక్ష చేసుకుంటూ నిద్రాహారాలు మాని దాని మీద పనిచేస్తే ప్రాజెక్టు ముందుకు పోతా ఉంది. ముందుకు పోతున్నటువంటి తరుణంలో భూసేకరణ కాడ కాంగ్రెస్ వాళ్ళు ప్రత్యక్షంగా నేరుగా రైతుల్ని రెచ్చగొట్టి పక్కన ఉండి వాళ్ళ మిత్రపక్షాలను కూడా ఎంబడదోలుకొని వచ్చి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. 1-2 సార్లు రైతుల్ని, ఒకసారి కాదు 2 సార్లు కాదు, 100 సార్లు ఆయా గ్రామాలు పోయి ఆయా రైతాంగంతో పోయి మేమందరం కూడా అన్నాడు భూసేకరణ సజావుగా జరగడానికి తోడ్పడ్డాం. భూసేకరణను అవసరమైన మొత్తం భూసేకరణ పాలమూరు రంగారెడ్డి మొత్తానికి 5 రిజర్వాయర్లు, పంప్ హౌజులు, కెనాల్స్ అన్నీ కలిపి ఆనాటికి కంటెంప్లేట్ చేసింది. 27,300 ఎకరాల పైచిలుకుంటే 27,000 పైచిలకు ఎకరాలను మేము సేకరించినాం.
టోటల్ ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీటెడ్. 27,000 ఎకరాలను భూసేకరణ కంప్లీట్ చేసినా మిగిలింది 160 ఎకరాలే. ఏంది ఈ 160 ఎకరాలు? ఎక్కడైనా భూమి దేవాదాయ శాఖకు రైతులకు మధ్యలో వివాదం ఉంది, ఏదులలో 40 ఎకరాలు అట్లా వివాదం ఉంది, అంతే తప్ప భూసేకరణకు ఆటంకం కాదు. అది వివాదంలో ఉండేటువంటివి, కోర్టు తీర్పులలో ఉండేటువంటివి, అటువంటివి ఏదైనా 1 ఉంటే 120, అవి ఎక్కడా దేనికి ఆటంకం కాదు. 27,000 ఎకరాలు సేకరించిన చోట 160 ఎకరాలను పట్టుకొని అవగాహన రాహిత్యమా లేకుంటే ప్రజలకు అవగాహన లేదనేటువంటి భ్రమలో ఉంటాడో ముఖ్యమంత్రి తెలియదు. కానీ భూసేకరణ గాంధీ రిజర్వాయర్లు ఎట్లా నింపాలి, ఏడ నింపాలి, నీళ్ళు ఏడబోయాలని చెప్తాడు. అంటే జనానికి ఏం తెలియనట్లు కొత్తగా నేర్పుతున్నట్లేనా? చేసిన 27,000 ఎకరాల భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం నిధులతో చేయలేదా? ల్యాండ్ అక్విజిషన్ అవార్డ్స్ పాస్ చేయలేదా కలెక్టర్సు? కంపెన్సేషన్ రైతులకు ఇవ్వలేదా? రికార్డులు లేవా ఇవన్నీ? ఎట్లా మాట్లాడతారు ఇంత బాధ్యతారహితంగా? బాధ్యతారహితం అనాలా, అపరిపక్వత అనాలా, అహంకారం అనాలా, అజ్ఞానం అనాలా, ఏమనాలి దీన్ని? ఇట్లా మాట్లాడడంతో పాటు ఇట్లా అనేక సార్లు మాట్లాడారు. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, నిన్న ఉపన్యాసం ఇచ్చేటప్పుడు అక్కడ ముఖ్యమంత్రి మాట్లాడలేదు, కానీ ఆయనను ప్రసన్నం చేసుకోనికే అక్కడ ఉండేటువంటి నాయకులు మాట్లాడుకుంటా, ఇక మీరు పాదం మోపినాక, మీరు సమీక్ష చేసినాకనే పాలమూరులో నీళ్లు పడుతున్నాయనేటువంటి ఏమంటారు దాన్ని, ఆ భజన మాటలు మాట్లాడితే, మీరు భజన చేసుకోండి, కాళ్ళు మొక్కండి, లేకుంటే ఇంకా పాద పూజ చేయండి, మాకేం అభ్యంతరం లేదు. ఎవరి పార్టీ నాయకుల్ని వాళ్ళు గౌరవిస్తే పూజ చేస్తే మేమెందుకు అభ్యంతరం పెడతాం? కానీ ప్రజల్ని ఎందుకు భ్రమలకు గురి చేస్తారు? 2.5 ఏళ్ళు మీ ముఖ్యమంత్రికి పాలమూరు జిల్లా మీద పాదం మోపనికైనా తీరిక దొరకలేదు, పాలమూరు రంగారెడ్డి మీద సమీక్ష చేయడానికైనా తీరిక దొరకలేదు. ఇదే వేదిక నుంచి 60-70 సార్లు మాట్లాడింటాను నేను మా నాయకులందరూ. ఇక్కడి నుంచే జిల్లా నుంచి ఒక 100 సార్లు మాట్లాడింటాం. 70 సార్లు ఢిల్లీకి పోనికే టైం దొరికినోడికి పాలమూరు బిడ్డకు పాలమూరు ప్రాజెక్టును సమీక్షించేటువంటి తీరిక లేదని చెప్పి మాట్లాడి ప్రెషర్ మౌంట్ చేస్తే, ఒక పూట అట్లా వచ్చి హెలికాప్టర్లో వచ్చి అట్లా తిరిగిపోయి ఎక్కడ ఏ పని ఎంత అయింది, ఎంత కావాల్సింది, ఎంత నిధులు ఇస్తే ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది అనేటువంటి ఒక్క డైరెక్షన్ కూడా ఇంజనీర్లకి ఇవ్వకుండా ఒట్టిగా వాపసు వచ్చేసాం. వస్తే ఏం మాట్లాడతారు? ఎట్లా నింపుతామండి భూసేకరణ గాంధీ, ఎట్లా నింపుతాం? ఇట్లా మాట్లాడొచ్చునా? ఓ ప్రభుత్వ అధినేత ఇంత బాధ్యతారహితంగా మాట్లాడొచ్చునా? ఏమంటారు దీన్ని? నెగ్లిజెన్స్ అంటారా? ఏమనాలి? దీనికి ఏం పదాలు వాడాలో నాకు అయితే అర్థమైతే తెలియదు. కాబట్టి ఈ పాలమూరు ప్రాజెక్టులో 27,000 ఎకరాల భూసేకరణ పూర్తి చేసి మేము దిగిపోయే నాటికే 32,000 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులను చేసినాం. ఆ పనులు ఏవేవి అంటే, 5 రిజర్వాయర్లు కట్టినాం. ప్రజలకు తెలిసినవైనా మళ్ళొకసారి చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. నార్లాపూర్, ఏదుల, వట్టెము, కర్వెన, ఉద్దండాపూర్ 5 రిజర్వాయర్లు కట్టినాం. ఈ 5 రిజర్వాయర్ల యొక్క ఇంపౌండింగ్ కెపాసిటీ, నీళ్లు ఆగి ఉండేటువంటి కెపాసిటీ 68 టీఎంసీలు. 68 టీఎంసీల సామర్థ్యం ఉండేటువంటి 5 రిజర్వాయర్లను కట్టినాం. ఈ 5 రిజర్వాయర్ల యొక్క కట్టల యొక్క లెంత్ ఏవైతే ఉందో రిజర్వాయర్లు 75 కిలోమీటర్లు. 5 రిజర్వాయర్ల కట్టల యొక్క లెంత్ వచ్చేసి 75 కిలోమీటర్లు. కట్టాలంటే మామూలు కట్టలు కావు, మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. 15, 18, 17 టీఎంసీల రిజర్వాయర్ల కట్టాలు ఎంత ఎత్తు ఉండాలో మీరు ఒకసారి ఆలోచన చేయండి. పైన 4 లైన్ రోడ్ అంత ఉంటాయి కట్టాలు, ఒక్కొక్కటి వెడల్పు 30, 40, 50 మీటర్ల ఎత్తులో ఉండేటువంటి ఉన్నాయి. అక్కడ ఉండేటువంటి గ్రేడియంట్ లెవెల్స్ని బట్టి. ఆ తర్వాత పంప్ హౌస్లోకి వచ్చేవి వచ్చి, లెంత్లో కెనాల్ లెంత్కు కనెక్ట్ చేసేవి వచ్చి, అండర్ గ్రౌండ్ టనల్స్ ఏవైతే ఉన్నాయో, ఒక్క టనల్ యొక్క వ్యాసార్థము, డయామీటర్ అంటాం, ఒక టనల్ యొక్క వ్యాసార్థం 11.5 మీటర్లు, అంటే 11.5 మీటర్లు. 11.5 మీటర్లు అంటే దాదాపు 35 ఫీట్లు. 35 ఫీట్ల వ్యాసార్థంతోనే ఉండేటువంటి టనల్స్ 120 కిలోమీటర్ల నిడివిన పూర్తి చేసినాం, కంప్లీట్ చేసినాం ఎప్పుడో. ఆ తర్వాత టనల్స్కి, లిఫ్ట్స్కి కనెక్ట్ అయ్యేటువంటి పాయింట్లో వచ్చేటువంటి ఓపెన్ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో అవి 63 కిలోమీటర్లు. ఆ 63 కిలోమీటర్లు కంప్లీట్ చేసినాం. వీటన్నింటి దగ్గర సర్జ్ పూల్స్, పంపింగ్ కోసం అవసరమైనటువంటి ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి 34 పంపులను ఫిట్ చేసినాం. ఒక్కొక్క పంపు 145 మెగావాట్ల పంపు ఒక్కొక్కటి పాలమూరు రంగారెడ్డిలో.
ఒక పంపు 145 మెగావాట్లు అంటే ఒక పంపు 2 లక్షల హార్స్ పవర్ల మోటార్ అన్నమాట. ప్రపంచంలోనే హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టులో వాడేటువంటి పంపులు ఇంతకు పెద్దవి ఉన్నాయి, కానీ లిఫ్ట్ ఇరిగేషన్లకు వాడేటువంటి పంపులలో ఈ మోతాదు 145 మెగావాట్ల కెపాసిటీ ఉండేటువంటి పంపులు ప్రపంచంలోనే ఎక్కడ లేవు. కేసీఆర్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ వాజ్ ది పయనీర్ ఇన్ దిస్. వీటిని చూడడం కోసం, వీటి ఆపరేషన్ని చూడడం కోసం, వీటి ఇన్స్టాలేషన్స్ చూడడం కోసం, వీటి ఎఫిషియన్సీని చూడడం కోసం విదేశాల నుంచి ఇంజనీర్లు వచ్చిపోయినారు. కానీ ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్కు, ముఖ్యమంత్రికి, ఆయన పార్టీ నాయకులకు, వాళ్ళ ప్రజాప్రతినిధులకు కళ్ళు కనిపించవు, అర్థం కూడా కాదు. ఇరిగేషన్లో ఓనమాలు కూడా రానటువంటి భట్టి విక్రమార్క నాకు చాలా బాధ అనిపిస్తుంది ఈ మాట అనడానికి. వేరే దాంట్లో ఆయనకు చాలా పాండిత్యం ఉండొచ్చు, గొప్పవాడు కావచ్చు, కానీ ప్రత్యేకంగా 3 రోజుల కింద పాలమూరు జిల్లాకు వచ్చి ఆయన మాట్లాడినటువంటి తీరు ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఆయనకు ఓనమాలు రావనేటువంటిది అర్థమవుతుంది. మొత్తం పాలమూరును పడావు పెట్టిండు కేసీఆర్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పడావు పెట్టిండు, ఇక మేము పూర్తి చేసి మేము నీళ్ళు ఇస్తామని మాట్లాడితే ఏమైనా అర్థం పడతాం ఉందా ఇట్లా మాట్లాడడానికి? ఆ తర్వాత ఈ పాలమూరు రంగారెడ్డికి అవసరమైనటువంటి కరెంటు కావాలంటే ప్రత్యేక లైన్లు వేయాలి. టవర్ లైన్స్ అంటారు వీటిని, మామూలు పొలుసు వేసే లైన్ కాదు, టవర్ లైన్ ఇది. ఒక్కొక్క పంపింగ్ స్టేషన్ దగ్గర ఎన్ని మెగావాట్ల యొక్క సబ్స్టేషన్ అవసరమో తెలిసిన 400 kV సబ్స్టేషన్ అవసరం ఒక్కొక్క చోట. 4 పంపింగ్ స్టేషన్ల దగ్గర ఒక్కొక్కటి 400 kV సబ్స్టేషన్ ఏర్పాటు చేసిన. ఆ తర్వాత 250 కిలోమీటర్ల టవర్ లైన్, అది అన్ని పంపింగ్ స్టేషన్ల దగ్గర కలిపి గ్రిడ్ నుంచి అనుసంధానం చేసేటువంటి టవర్ లైన్స్ సుమారు 250 కిలోమీటర్ల టవర్ లైన్స్ వేసినాం. ఇన్ని పనులు మీరు 190 కేసులేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ దిక్కు దాయాదుల పోరు, 190 రకాల కంప్లైంట్స్, పర్యావరణ అనుమతులకు పోతే అక్కడ కంప్లైంట్స్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ కాడ కంప్లైంట్స్, హైడ్రాలజీ క్లియరెన్స్ కాడ కంప్లైంట్స్, సుప్రీంకోర్టులో కేసు, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఫిర్యాదులు, హైకోర్టులలో కేసులు, ఇన్ని రకాల అవాంతరాలు కల్పించినా కూడా ప్రత్యక్షంగా కాంగ్రెసే. వాళ్ళ కాలంలో కృష్ణ మీద 50 TMCల నీళ్ళు ఎనికే చేత కాలేదు వీళ్ళకు. 50 ఏండ్ల కాలంలో 50 TMCల నీళ్లను కూడా పాలమూరుకి ఇవ్వడానికి చేతగానటువంటి వాళ్ళు ఇలా ఇంత పెద్ద బృహత్ ప్రాజెక్టును మేము దశకు తీసుకొని వస్తున్న కాలంలోనే 100 రకాల మోకాళ్ళు అడ్డం వేసినారు. చాలా ఈర్ష్యతో, ద్వేషంతో పనిచేశారు. అడుగడుగున ఆటంకాలు కల్పించే ప్రయత్నం చేసినారు. ఇంత బ్రహ్మాండమైనటువంటి పనులు చేసిన తర్వాత ఇంకా ఎక్కడికక్కడ కాస్ట్ ఎఫెక్టివ్ ఎక్కడ రెడ్యూస్ అవుతుంది అనేటువంటి సుదీర్ఘంగా సాంకేతిక నిపుణులతో ఆలోచన చేసేలా లిఫ్ట్ ఇరిగేషన్స్కు ఇప్పటిదాకా ఉండేటువంటి అనుభవంలో ఎక్కడైనా సరే ఓపెన్ పంపింగ్ స్టేషన్స్ పెట్టినారు. సర్ఫేస్ మీద, భూమి మీద ల్యాండ్ ఎక్విజిషన్ను మినిమైజ్ చేయొచ్చు, కాస్ట్ను తగ్గించవచ్చు, తర్వాత అర్లీ కంప్లీషన్ ఆఫ్ వర్క్, తొందరగా పనిని ముగించవచ్చు అనేటువంటి ఈ 3 కారణాల చేత మేము అన్నీ కూడా అండర్గ్రౌండ్ పంపింగ్ చేసినాం. ఈ అండర్గ్రౌండ్ పంపింగ్ అనేటువంటిది దిస్ ఇస్ నౌ అప్రిషియేటెడ్ బై ద వరల్డ్ ఇంజనీర్స్. ఈ రకంగా అద్భుతాలు సృష్టించి కూడా ఏనాడు మేము గొప్పలు చెప్పలే. పని జరగాలి, ఫలితం రావాలి, ప్రజల జీవితంలో మార్పు రావాలి, ఇది మాత్రమే మా లక్ష్యంగా పెట్టుకొని పనిచేసినాం. కానీ అలా మేము చేసిన పనులకు, మేము కట్టిన బిల్డింగ్లకు రిబ్బన్లు కత్తరించి ఇది నేనే చేసిన అనుడు, ఇది ఎక్కడి నీచత్వం అంటే నాకు అర్థం కాదు. ఇప్పటిదాకా అయింది, ఇది అయింది, ఇక్కడి నుంచి మేము చేసినామంటే అర్థం పర్థం సింగారం దానికోటి. ఈయన పాదం మోపినాక నీ మోటార్ అనేది నీళ్ళు వచ్చినట్టు నాకు సిగ్గు అనిపిస్తుంది ఇట్లా మాట్లాడితే. 34 నెలల కింద నీకంటే ముందు కేసీఆర్ స్టార్ట్ చేసి వచ్చిన దాన్ని ఇలా నువ్వు చేసినా అని చెప్పి నువ్వు క్లెయిమ్ చేసుకోకపోవచ్చు. నీ సమక్షంలో అన్నప్పుడన్నా వారించాలి, కనీసం మాట్లాడేటప్పుడన్నా దాన్ని కరెక్షన్ చేయాలి. అది విజ్ఞత, హుందాతనం, సంస్కారం. ఇవన్నీ మాకు లేవు అంటే మేము ఏం చేయలేం. ఇవి లేవు మాకు, మేము పాటించామంటే మేము చేయగలిగింది కూడా ఏం లేవు. ఇలా కొత్తగా జడ్చర్ల కాడ మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి గారు మాట మాట్లాడి తెలిసి మాట్లాడిండో మరి ఆయనకి ఎవరు అడ్వైజ్ ఇస్తుంటో తెలియదు.
నేను 120 టీఎంసీలు నేను అనుమతులు తీసుకొని వస్తా. 120 టీఎంసీలు ఎత్తుకునే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేసిన మహానుభావ. జీవో ఇచ్చేటప్పుడు టెక్నికల్గా పొరుగు రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాం ఎప్పుడు కూడా ప్రభుత్వం. నువ్వు దేవలసింది అలా నిజంగా తెస్తే 40 టీఎంసీలు డిండి కోసం తీసుకురా పర్మిషన్ అదనంగా. 120 టీఎంసీల కోసం పాలమూరుకు ఆల్రెడీ జీవోలు ఇష్యూ చేసినవి ఉన్నాయి. నువ్వు కొత్తగా చేసేది ఏం లేదు. డిండి కోసం తీసుకురా చేతనైతే. డిండి కోసం తెస్తే సరిపోతుంది. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కృష్ణా బేసిన్లో పాలమూరుతో పాటు కృష్ణా బేసిన్లో ఉండేటువంటి ఇతర ప్రాజెక్టులు అన్నీ కూడా కలిపి అప్ టు ఖమ్మం, నల్గొండలో కానీ పార్ట్ ఆఫ్ రంగారెడ్డి కానీ ఖమ్మంలో పార్ట్ కానీ కలిపి కృష్ణా బేసిన్లో ఉండేటువంటి ఇదివరకే జీవోలు విడుదలై ఇదివరకే పనులు ప్రారంభించబడి ఇదివరకే అమల్లో ఉండి ఇప్పుడు అమల్లోకి వస్తున్నటువంటి అన్ని రకాల ప్రాజెక్టులకు కలిపి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో తీసుకున్నటువంటి వివరాల ప్రకారంగానే ఆయా లిఫ్ట్ ఇరిగేషన్లకు లేదా ఆయా కెనాల్స్కు ఆయా ప్రాజెక్ట్స్కు ఆయా కెనాల్స్కు అన్నింటికీ అవసరమైనటువంటి నీటి వినియోగం మొత్తం ప్రాజెక్టులకు సంబంధించి ఎంత అంటే మనకు 588 టీఎంసీల నీళ్లు కావాలి కృష్ణాలో. ఇది కొత్తగా మనం అలొకేట్ చేసుకునేది కాదు. ఆల్రెడీ మనం కంటెంప్లేట్ చేసి మనం మొదలుపెట్టి ప్రారంభించి కొన్ని ఫలితాలు వచ్చి కొన్ని ఫలితాలు రానుండి ఉన్నటువంటి మొత్తం ప్రాజెక్టులు కృష్ణా బేసిన్లో ఉండేటువంటి వాటికి 588 కావాలి. డ్రింకింగ్ వాటర్ కూడా కలుపుకుంటే దాదాపు 600 టీఎంసీ పడుతుంది మనకు. మనం చేసుకోవాల్సినటువంటి పని అది. నీటి పంచాయతీ తొందర తెంపుకొని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ఫైనలైజ్ చేసుకొని వినియోగంలోకి వేగంగా తెచ్చుకోవాల్సినటువంటిది ఇది. పాలమూరును తొందరగా పూర్తి చేసి 2 దశలు, ఇప్పటికీ కంప్లీట్ అయినటువంటి రిజర్వాయర్లలో నీళ్లు నింపడం ఒక దశ, నిండినటువంటి నీళ్లను కాలువల ద్వారా పంట పొలాలకు మళ్లించడం 2వ దశ. కాలువల ద్వారా పంట పొలాలకు మళ్లించేది మీరు ఇంకో ఏడాదిన్నరకు చేసిన మీ ఉద్దేశం ప్రకారంగా ఈ పాటికే ప్రభుత్వం వచ్చిన మొదటి 3-4 నెలలు 6 నెలల లోపల ఒక 500-600 కోట్లు ఖర్చు చేసి ఉంటే, ఈ మాట 100 సార్లు చెప్పినా నేను, ఈ 68 టీఎంసీల సామర్థ్యం ఉండేటువంటి రిజర్వాయర్లను దశల వారీగా నింపుకునే అవకాశం ఉండే మనకు. మొదటి సంవత్సరం 40% నింపి ప్రోటోకాల్ పరంగా, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో మొత్తం నింపుకునే అవకాశం ఉండే. 2 వర్షాకాలాలు, అద్భుతమైనటువంటి వర్షాకాలాలు మీరు కోల్పోయినారు. 2024, 2025 సంవత్సరాల్లో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి వర్షాలని మనం కోల్పోయినాం. ఈసారి ఎల్నినో వచ్చింది. నీళ్లుండి రిజర్వాయర్లుండి నింపుకోలేనటువంటి మీ చాతకాంతనాన్ని ఏమనాలి వాళ్ళు తెలంగాణ ప్రజలు? దీనికి ఏ రకంగా కాళేశ్వరం కాడ వంకలు పెట్టే ప్రయత్నం చేసినారు. చక్కగా ఉన్న దాన్ని కూడా వంకలు పెట్టే ప్రయత్నం చేసి నీళ్ళు లేకుండా ఎలా కరువులో రైతుల్ని అల్లాడిస్తున్నారు. కనేపల్లి కాడ పంపులు స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి నిపుణులు చెప్తున్నారు, ఇంజనీర్లు చెప్తున్నారు, ప్రజలు చెప్తున్నారు, సామాన్య రైతులు చెప్తున్నారు. కళ్ళ ముందల నీళ్లు ఉన్నాయి, పంపులకు అందుతున్నాయి, ఈ నీళ్లు కొట్టవచ్చు. మేడిగడ్డ కుంగినటువంటి 3 పిల్లల జాగాకు లేదా బరాజ్కు సంబంధమే లేకుండా నీళ్ళు ఇవ్వచ్చు అని చెప్పి ఈ మాటను గతంలో సీఎంగానే కేసీఆర్ గారు చాలా వివరంగా చెప్పినారు. కన్నేపల్లి యొక్క ప్రత్యేకత ఏంది అని వివరిస్తూ ఆయన చెప్పినారు. బరాజ్ లేకుండా కూడా నీళ్ళు ఇచ్చేటువంటి వెసులుబాటు మనం పెట్టుకున్నాం. ఆ రకంగా లొకేషన్ అట్లా నేచర్ మనకి ఇచ్చింది, దాన్ని వాడుకుంటున్నాం తెలివిగా అని చెప్పినారు. ఆప్టిమల్ పెట్టుకున్నప్పుడు ఆప్టిమల్ చేసుకుంటాం, మినిమం ఉన్నప్పుడు మినిమం చేసుకుంటాం. మినిమం ఉన్నప్పుడు కన్నేపల్లి కాడ వాడుకునే వెసులుబాటు ఉంది, అలా అది వాడతలేరు. పాలమూరులో ఈ నీళ్ళే వాడి ఉంటే, ఇవాళ రిజర్వాయర్లలో నీళ్లు ఉండి ఉంటే, పోయిన సంవత్సరం మీరు నింపి ఉంటే, అటుపోయిన సంవత్సరం నింపి ఉండింటే, ఉట్టి భూగర్భ జలాలతోనే ఇలా పాలమూరులో పంటలు పండేది కనీసం 10-12 లక్షల ఎకరాలలో. పచ్చబడ్డటువంటి పొలాలను చూసి, బాగు చేసుకున్నటువంటి గ్రామాలను చూసి వలసలు వెనక్కి వచ్చేసి ప్రజలు మళ్ళీ పాలమూరులో స్థిరపడి మేము నెమ్మదిగా బతుకుతున్నామని సంతోషపడేటువంటి టైంలో ఇవాళ మళ్ళీ మీరు వాళ్ళని వలసలకు బాట పట్టిస్తారా ముఖ్యమంత్రి గారు? నువ్వు పాలమూరు బిడ్డవై ఉండి పాలమూరు ప్రజలకు ఇచ్చేటువంటి కానుక బహుమానం ఏంటంటే మళ్ళీ మీరు వలసలకు తయారు కాండి అని చెప్పడమే, అంతకుమించి ఇంకేం లేదు. 100% అంతే, ముమ్మాటికి అంతే. ఇప్పుడు నేను చెప్పినటువంటి, నేను వివరించినటువంటి ఇన్ని పనులలో భూసేకరణ నుంచి, రిజర్వాయర్లు కట్టిన కాడ నుంచి, పంపింగ్ స్టేషన్ల నుంచి, మోటార్ల నుంచి, టనల్స్ నుంచి, కెనాల్స్ నుంచి, టవర్ లైన్స్ నుంచి, 400 kV సబ్స్టేషన్స్ నుంచి, ఈ అన్ని మొత్తం పనులలో రేవంత్ రెడ్డి సర్కారు తట్టేడు మట్టేసిందా? ఒక్క నట్టు బిగించిందా? ఒక్క చిన్న పని ఒకనాడు చేసిందా? ఏమీ లేదు, జీరో. ఏమి చేయకుండా మీరు పాదం మోపితే నీళ్ళు వచ్చినాయని మాట్లాడితేనంటే ఇంతకంటే అసహ్యం ఏమైనా ఉంటుందా?
అసహ్యమైన విషయం కదా ఇది. ఇప్పటిదాకా ఏమీ చేయకుండా ఉన్నటువంటి దానికే మీరు క్షమాపణ చెప్పాలి. నాకు అర్థం కానికనే 2.5 ఏళ్ళు పట్టిందంటివి నువ్వే. ఇక అర్థం కానికనే 2.5 ఏళ్ళు పట్టినటువంటి వాడివి మిగిలిన 2.5 ఏళ్ల కాలంలో నువ్వు పని మొదలు పెడితే కూడా ఆ ఫలితం కూడా రాదు. ఇక మీకు అర్థమైనటువంటి విషయం అది. నేను నిన్న కూడా టీవీ మాధ్యమంలో చెప్పిన, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు నోన్ యాంటీ తెలంగాణ ఇటు ఆయన సమైక్యవాది. ఇప్పుడు ఆయన నిందించాల్సిన అవసరం లేదు, యథార్థమే చెప్తున్నాను నేను. ఉద్యమం నడిచేటప్పుడే ఆయన సమైక్యాంధ్ర కోసం మాట్లాడిన వ్యక్తి. ఆయన మీద ఏం భ్రమలు లేవు మాకు కానీ ఇంకెవరికి కానీ. ఆయన ఎందుకు ప్రేమ చూపిస్తాడు? కనేపల్లి పంపులు స్టార్ట్ కావాలంటే 2,000 కోట్ల రూపాయలు అవసరమైతే ఇవ్వద్దు అనేటువంటిది వాళ్ళ దురుద్దేశం. రేవంత్ రెడ్డి గారు ఆయనకి ఏ కోశాన ఎక్కడ ఏడ కూడా గొంతులో హృదయంలో ఇంత తడి లేదు. తెలంగాణ తడి లేనటువంటి పొడి మనిషి రేవంత్ రెడ్డి. తెలంగాణ తడి లేని పొడి మనిషి రేవంత్ రెడ్డి. ఇన్ని అనుభవాల ద్వారా నేను చెప్తున్నా, బాధపడుతూ చెప్తున్నా, సిగ్గుపడుతూ చెప్తున్నా. పాలమూరు వాడైనందుకు ఏవి ఎట్లున్నా ఉరుకురుకులాడి పాలమూరు ఫలితం ఇవ్వాల్సిందే రేవంత్ రెడ్డి. ఆయనకు వచ్చినటువంటి సువర్ణ అవకాశానికి ప్రజలు కూడా ఆశించిండ్రు. చేసిన కాడి కేసీఆర్ చేసిండు, ఈ నుంచి ముందరికినా చేస్తాడేమో అని ఆశపడ్డారు. పడవ పెట్టడానికి నువ్వే కావాలన్నా మనగానివి? సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడతారు మీ వాళ్ళు. మళ్ళా 2.5 ఏళ్ళు పడవ పెడితే నెలనో 2 నెలల్లో చూసి నీతోనికి వచ్చి హడతాలు చేయాలి వాళ్ళు. ఏదైనా పని నెరవేరకపోతే మేము కేసీఆర్ గారి దగ్గర మంకుపట్టు పట్టేది, ప్రచారం చేయకపోయేది బయటికి. అవసరమైతే ఇప్పుడు అన్నం తినకుండా అలిగేది మేము. మా గోడు వినండి సార్, ఇదేదో విన్న తర్వాత తింటామని చెప్పేది ఇలా బహిరంగంగా చెప్తున్నా నేను. ఆ సమస్య యొక్క తీవ్రత అర్థం కావాలని 2.5 ఏళ్ళు ఏం చేసిండ్రు వీళ్ళు? ఘోరమైన నిర్లక్ష్యం. ఇలా కరువును చూస్తుంటే నా కడుపు తరుక్కపోతుంది. పొలం లేని రైతులు కూడా చాలా డిమాండ్ మీద కూళ్ళకు వచ్చేది. మాకు ఇలా పని ఉందా రేపు వస్తాపో అని చెప్పేది. తోచినప్పుడు పనికి పోయి బతికేటువంటి స్వేచ్ఛ వచ్చిండే రైతాంగానికి కానీ కూలీలకు కానీ. ఇలా దిక్కుమాలిన పరిస్థితి ఏర్పడేది. మళ్ళా ఎక్కడికక్కడ పత్రికలలో మీరే చూపిస్తుండ్రు, టీవీలలో మీరే చూపిస్తుండ్రు. నారుమళ్ళకే ట్యాంకర్లతోనే నీళ్లు పోసేటువంటి దుర్గతి. ఇన్ని రకాల అవాంతరాల ఎందుకు? ఏం అవసరం ఉంది? ఎందుకు ఈ పట్టుదల? ఎందుకు ఈ మొండి పట్టుదల, మంకు పట్టుదల? మేము టెండర్ పిలిచిన కెనాల్స్ని క్యాన్సిల్ చేసి నువ్వు కొడంగల్ పెట్టుకున్నావు, ఓకే పెట్టుకున్నావు, బాగానే ఉంది. మరి ఈ ఆడ 4-5 వేల కోట్లు ఖర్చు చేసేటప్పుడు కొడంగల్ కాడ ఈ 5 రిజర్వాయర్లకు నీళ్ళు వచ్చే అవకాశం ఉండేటువంటి కాడ 500-600 కోట్లు ఖర్చు చేస్తే రిజర్వాయర్లు అయితే నిండుతాయి కదని నేను అనేది. అది రిజర్వాయర్లు నిండి ఉంటే ఇలా భూగర్భ జలం పుష్కలంగా ఉండేది కదా అని నేను అనేది. ఎందుకు చేస్తలేరు? ఇక అప్పుడైతే పనులు నడుస్తున్నప్పుడు మంత్రిగా ఉండే అప్పుడు జూపల్లి పాలమూరు పనులు నడుస్తున్నప్పుడు ఇక తబ్బిబ్ అయిపోయిన 2 సార్లు వివిధ సందర్భాల్లో 2 సార్లు బస్సులు పెట్టి ఇక్కడి నుంచి మీడియా మిత్రులను తోలుకొని పోయి అవన్నీ చూపించి కేసీఆర్ ఇంద్రుడు చంద్రుడు నా జీవితంలో అనుకోవాలి ఇట్లా అవుతుంది పని, ఇవన్నీ మాట్లాడి అన్ని రికార్డులలో ఉన్నాయి. అన్నీ కూడా మేము ప్లే చేసి చూపించినాం. ఏమన్నా సిగ్గు అభిమానం ఉన్నోడైతేనంటే సిగ్గుపడాలి, తలదించుకోవాలి. అవి లేనోళ్ళు ఏం చేస్తాం? మళ్ళీ ఇవాళ అదే నోటితోనే ఎట్లా మాట్లాడతాడు? కేసీఆర్ హయాంలో ఏం జరగలే, మొత్తం నిర్లక్ష్యము, నష్టపోయింది, ఇప్పుడు మేము సిపాయిలం, మేము ముందలు చేస్తాం రేవంత్ రెడ్డి నాయకత్వం అని మాట్లాడతాడు. సిగ్గులజ్జ ఉండాలి కదా ఇట్లా మాట్లాడటానికి ఎవరికైనా? బస్సులు పెట్టి తోలుకపోయి మాట్లాడింది నువ్వే కదా, పనులు చూపించింది మీరే కదా. అలా కేసీఆర్ దిగిపోయే నాటికి ఎక్కడైనా ఏదైనా ఆగి ఉంటే నువ్వు ఎత్తి చూపాలి కదా. ఆ కాలం అంతా బాగుందని మాట్లాడినోడు నువ్వే. కొత్త సర్కారు రాగానే దాంట్లోకి జంపు కొట్టి ఇలా ఏం జరుగుతలేదని మాట్లాడతానంటే ఇది మానాభిమానం ఉన్నోళ్ళు మాట్లాడే మాటలేనా ఇవి? ఒకనాడన రేవంత్ రెడ్డితో పోయి గట్టిగా కూర్చొని జిల్లా ఎమ్మెల్యేలను దోలుకొని పోయి ఇది ఇంత పని చేస్తే మనకి మేలు అవుతుందని అనడం చేసిండ్రా? మేము ప్రతిపక్ష పార్టీగా మా ఆవేదనను ప్రజల తరఫున వెలిపుచ్చి 100 రకాలుగా మాట్లాడితే వ్యక్తిగతంగా మమ్మల్ని తూలనాడే పని చేసినారు. మేము ప్రజల కోసం మాట్లాడితే మేము ఎత్తి చూపింది ఏంది? మీ ఘోర వైఫల్యాన్ని, మీ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపినాం. నువ్వు క్లెయిమ్ చేసుకోకుండా ఉండాల్సింది, నేను పాలమూరు బిడ్డను నేను గొప్ప చేస్తాను సపడ చేయకుండా ఉండాల్సింటివి.
నేను మొత్తం రాష్ట్రం మనిషిని అంతటా చేస్తా అని చెప్పాల్సింటివి. ఆశలు ఎందుకు కల్పించినావు? మరి చేస్తాను ఎందుకు చెప్పినావు? చెప్పినప్పుడు అడగకుండా ఉంటామా? అడిగితే తప్పవుతుందా? నువ్వు చేయకపోవడం నీ తప్ప, అడిగింది మా తప్ప, చేయమని కోరింది మా తప్ప. ఇది ఇక దీనికి తోడు పాపం నేను ఆయన మాట్లాడుతూ సరే వ్యక్తిగతంగా ఆయన కామెంట్ చేసినా నేను ఫీల్ కాను, కానీ ఇక ఇంటి పేరు నీళ్ళు పెట్టుకున్నటువంటి ఆయన మీ బడికి ఎప్పుడైనా వచ్చిండా అని ఆ పిల్లలతో మాట్లాడండి. మహానుభావ, వందల సార్లు మేము రోజు తిరిగిందే కాలువలు ఎంబడి, చెరువులు ఎంబడి, స్కూళ్ళు ఎంబడి, కాలేజీలు ఎంబడి. సరే మా పని ఏదో మేము చేసినాం, మాకు మీ సర్టిఫికెట్లు అవసరం లేదు, మాకు తృప్తి ఉంది చాలదే. ఎవరి సర్టిఫికెట్లు మేము కోరతలేము. గెలుపోవటములు ప్రామాణికం కాదు. ప్రజా జీవితంలో ఒక కాలంలో ప్రజలకు ఏం జరిగిందనేది లెక్క, అది ప్రజల మనసులో ఉందా లేదా అనేది ప్రామాణికం. కానీ విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది గత బీఆర్ఎస్ కాలంలో అని మాట్లాడతాడు. ఈయన మాట్లాడించినటువంటి విద్యార్థిని అమ్మాయి కేసీఆర్ గారు పెట్టినటువంటి గురుకులంలో చదువుకుంటున్నటువంటి అమ్మాయి. ఆ అమ్మాయి అద్భుతంగా మాట్లాడింది. కేసీఆర్ తయారు చేసినటువంటి ఆ బిడ్డ మాట్లాడిన మాటలు కేసీఆర్ స్కూల్లో మాట్లాడినటువంటి మాటలు. 1000 గురుకుల పాఠశాలలు, ఒక్క పాలమూరుకే నువ్వు ఇయ్యాలడికి ఏమి ఇయ్యలే. నీ ఒక్క కొడంగల్కు, అది కూడా సిద్దిపేటలో ఉన్నదాన్ని పక్కకెళ్ళి అట్లా పక్కకు తోలుకొని పోయి దాంట్లో పడేసుకున్నావు. కానీ నువ్వు కొత్త చేసింది ఏమి లేదు. వెటర్నరీ కాలేజ్ పాలమూరుకు చేసింది ఏం లేదు, శూన్యం. కేసీఆర్ సర్కార్ వచ్చినాక పాలమూరు రంగారెడ్డికి శంకుస్థాపన చేసే రోజు మేము రిక్వెస్ట్ చేసి కేసీఆర్ గారిని కమిట్ చేయించినాం, అమలు చేయించినాం. సరే ఇలా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నాం. ఇది వినియోగంలోకి వచ్చి నీళ్ళు వచ్చి పంటలు పండే నాటికి వ్యవసాయాధికారుల ఆవశ్యకత ఉంటుంది. వ్యవసాయ విద్యలో నైపుణ్యంలో ఇక్కడ శిక్షణ అవసరం ఉంటుంది. మాకు విద్యాలయం కావాలని అక్కడే స్టేజ్ మీద అనౌన్స్ చేయించిన నేను 107 కోట్లతోన. పాలెంలో వ్యవసాయ కళాశాల వచ్చింది, పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్ వచ్చింది, రేపు రీసెర్చ్ అవుతుంది. వనపర్తిలో అగ్రికల్చర్ కాలేజ్ పెట్టినాం, కోల్హాపూర్లో హార్టికల్చర్ కాలేజ్ ఇచ్చినాం, నారాయణపేటలో ఒక హార్టికల్చర్ పాలిటెక్నిక్ ఇచ్చాం, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఇచ్చినాం, మహబూబ్నగర్లో మెడికల్ కాలేజ్ పెట్టినాం మొదటి దశలో 2016లో 450 కోట్లతోన. ఆ తర్వాత అన్ని జిల్లా కేంద్రాలలో కొత్త జిల్లాలు అయిన తర్వాత మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసినాం, నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేసినాం, ఎస్సీ గురుకులాల డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసినాం, మత్స్య కళాశాల తెచ్చినాం, ఇంజనీరింగ్ కాలేజీలు తెచ్చినాం. ప్రభుత్వ విద్యను కేసీఆర్ హయాంలో బలోపేతం చేసినంత ఎవరూ చేయలే గతంలో. ఇంకా దాని వేగాన్ని పెంచి మీట్ అయ్యేటువంటి క్రమంలోనే ఉన్నాం. మధ్యాహ్నం భోజనం అమలు చేసినాం, సన్న బియ్యంతో బ్రేక్ఫాస్ట్ ఇంట్రడ్యూస్ చేసినాం. 1 కాదు 2 కాదు, గురుకులాల పిల్లలు హిమాలయ పర్వతాలు ఎక్కిన మా ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో ఆయన స్పెషల్ సెక్రటరీగా పెట్టి అద్భుతంగా తీర్చిదిద్దినాం. వందలాది మంది సివిల్ సర్వీసెస్కు సెలెక్ట్ అయినారు. ఇక వేల మంది ఇంజనీర్లు కానీ ఇతర డిపార్ట్మెంట్లలో కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా నియామకమైనారు. పోలీస్ డిపార్ట్మెంట్లో, ఇతర డిపార్ట్మెంట్లో, అనేక డిపార్ట్మెంట్లలో గురుకులాల పిల్లలు. మన ఊరు మనబడి స్కీమ్ పెట్టి మొదటి దశలో 7,000 పైచిల కోట్ల రూపాయలతో ఉన్న స్కూళ్ళ దురస్తు చేస్తే మా ప్రభుత్వం ఉన్న సమయంలో కొన్ని బిల్సే వచ్చినాయి. ప్రభుత్వ కాలావధి పూర్తయింది. కొత్త ప్రభుత్వం వచ్చినాక ఆ స్కూళ్ళ యొక్క బిల్లులు ఇవ్వాలని రేవంత్ రెడ్డి సర్కార్. నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తావా? ఈ కాంగ్రెస్ పార్టీ 10 జనపథ్కి వెళ్ళి తెచ్చిస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం నిధులు కాదా? విద్య మీద ఖర్చు పెట్టినప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఇవ్వాల్సిందే కదా. కక్ష కట్టి ఇస్తలేరు. విద్య గురించి మీరు మాట్లాడుతున్నారు. 26,000 బళ్లను కుదించి 4,000 బళ్లకు సరిపోతాయని చెప్పి మీరు చెప్తున్నారు. ఇవాళ ఇంకో దిక్కేం చేస్తున్నారు? కార్పొరేట్ కళాశాలలు, కార్పొరేట్ పాఠశాలలకు చీఫ్ గెస్టులుగా పోయి అమితానందంతో అక్కడ వాళ్లను పొగుడుతూ ప్రభుత్వ ఉద్యోగుల్ని, ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని కించపరిచి మాట్లాడారు. అవహేళన చేసి మాట్లాడి. నీకు చదువు చెప్పింది ఎవరు? నువ్వు చదువుకున్న కాడికి, నీకు చదువు వచ్చిన కాడికి చెప్పింది ఎవరు? ప్రభుత్వ పాఠశాలలో కాదా? ఇలా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల్ని చులకన చేసి చూపిస్తావు. మనందరికీ చదువు చెప్పింది ఎవరు? ఈ ఆంధ్ర కార్పొరేట్ విద్యా సంస్థలు చెప్పినాయా మనకు చదువులు? ఇలా వాళ్ళను పొగిడి వాళ్ళని ప్రసన్నం చేసుకోనికే ప్రభుత్వ విద్యను బలిపెడతారా? అదేవిధంగా ప్రభుత్వ వైద్యశాలకు పోయి ఒక కార్పొరేట్ ఆసుపత్రి ఇనాగ్రేషన్కి పోయి అసలు ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ వైద్యం పట్ల ప్రజలకు ఆకర్షణ పెరగాలి, విశ్వాసం పెరగాలన్న ఉద్దేశం ఉన్నప్పుడు నైతికంగా ప్రైవేట్ సంస్థలకు పోకూడదు. ఒకవేళ పోవాల్సి వచ్చినా అది ఏదైనా చారిటీతో కూడింది,
స్పెషల్ స్కిల్స్ ఉన్నది, ప్రత్యేకమైన విభాగం ఉన్నది, ఏదైనా దేశంలో లేనటువంటి ఒక విభాగం ఉంది అక్కడ, అటువంటిదంటే ఏదన్నా అర్థం చేసుకోవచ్చు. కానీ సాధారణంగా ఉండేటువంటి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ కాడికి పోయి ఇది ఒకటే బ్రాంచ్ కాదు మీది, మీరు దినదినాభివృద్ధి చెందాలి, మీ 100వ బ్రాంచ్ కూడా నా చేతుల మీదనే కత్తరేయాలంటాడు ఈయన పెద్ద మనిషి. ఏందండి మీ చూపు, ముందు చూపు? అంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి విద్యను కానీ వైద్యాన్ని కానీ మొత్తానికి మొత్తం బంద్ పెట్టేయాలనేటువంటిదేనా మీ ఉద్దేశం అంతా? ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి విద్యను బలోపేతం చేసినాం, మొత్తం 100% అయిపోదు, మొదలు పెట్టినాం, ముందుకు పోతున్నాం, ఆ క్రమంలో మేము ఆగిపోయినాం. మీరు వచ్చిండ్రు, కొనసాగించాలి కదా, రివర్స్ చేస్తారా మీరు? రివర్స్ చేస్తున్నారు. నేను విద్యాశాఖ మంత్రిగా ఉండి దీనికి ఎక్కువ టైం ఇస్తున్నందుకు వేరే శాఖలలో నేను టైం ఇస్తలేను అని చెప్పి నా మీద అపవాదు కూడా వస్తుంది. కొంతవరకు నిజమేనా అని ఒప్పుకున్నాడు, మంచిదే. మరి వేరే శాఖలలో ఏ తీరు ఉందో ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హోంశాఖ పరిస్థితి ఏంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆయనే కాన్ఫరెన్స్ చేశాను, చెత్త కూడా తీపేయలేకుండా నేనని. నేను చెప్పే మాట కదా, ఆయన చెప్పినే చెప్తున్నా. మరి అలా ఈ కొత్త తరం పిల్లలకు స్వయంగా విద్యాశాఖ, మీరు ఎంత చదువుకున్నా ఏం చదువుకున్నా ఆ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, కొత్త తరాన్ని తయారు చేస్తున్నారు, కొత్త తరాన్ని నిర్మాణం చేస్తున్నారు. దేశ నిర్మాణం అది విద్య అంటే. మరి ఆ పిల్లలకు మీరు ఎంత మార్గదర్శకంగా ఉండాలి? మీ నోటి నుంచి వచ్చేటువంటి మాట ప్రతిరోజు ఎక్కడొచ్చినా పిల్లల తల్లిదండ్రులు చూస్తారు, ప్రభావితం అవుతారు. మొక్కాలే మీకు మీ ఆణిముత్యాలకు. ఆ భాష ప్రభావం మీద రేపటి తరం ఏమవుతుందో అన్నటువంటి ఆందోళన ఇవాళ తెలంగాణ సమాజంలో తల్లిదండ్రులకు ఉంది. ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిది, ఇప్పటికైనా మించింది లేదు. కాలం గడిచిపోయింది. అనవసరమైనటువంటి భేషజాలు పట్టుదలలకు పోయి ఇంకా పాలమూరును సాగదీయకండి. 500-600 కోట్లు ఇచ్చి ముందు రిజర్వాయర్ల మందని నింపే పని చేయండి. సమాంతరంగా మీ వీలు మీ వెసులుబాటును బట్టి కాలువలకు కూడా టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టండి. అదేవిధంగా ఫర్దర్ ఇంకా ముందుకు కన్నేపల్లి పంప్ హౌస్ను డిలే చేయకండి. మీరు నేను ఇదివరకు మాట్లాడింది ఇట్లా మాట్లాడినా కాబట్టి దాన్ని మార్చుకుంటేదా అవమానం అని ఫీల్ కాకండి. పాలకులు ఎప్పుడు కూడా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. తమకు కలిగిన అభిప్రాయం తప్పైనా లేకుంటే సరైంది కాకుండా సరిదిద్దుకోవడానికి సిద్ధపడ్డ వాళ్ళే ప్రజలకు ఏమన్నా చేయగలుగుతారు. మొండి పట్టుదలలో ఉండేటువంటి వాళ్ళు భూస్థాపితమవుతారు. జాగ్రత్త. జై తెలంగాణ.